బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిస్లాటకు సంబంధించి వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై కూడా ఓ కేసు ఫైల్ అయింది. తొక్కిస్లాట్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా 47 మంది గాయపడిన సంగతి తెలిసిందే. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కోహ్లీపై నమోదైన కేసు స్టేటస్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ విరాట్ కోహ్లీపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తొక్కిస్లాటకు కోహ్లీనే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంప్లైంట్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అలాగే డిఎన్ఏ నెట్వర్క్ పై ఇప్పటికే నమోదైన కేసులో పోలీసులు యాడ్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 105, 118, 120 సెక్షన్ల కింద వారిపై నేరపూరిత నిర్లక్ష్యం అభియోగాలు మోపారు. ఈ సంస్థలతో పాటు కోహ్లీ పాత్రను కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఈ వివాదం దుర్ఘటన మధ్యలో కోహ్లీ గురువారం లండన్ కు వెళ్లినట్లు ముంబై విమానాశ్రయంలో గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసు విషయంలో కోహ్లీని అరెస్ట్ చేస్తారా అనే చర్చ ఇప్పుడు బలంగా నడుస్తోంది.